నెల రోజుల పాటు హాయిగా గడిపిన స్టూడెంట్స్ను ఇక స్కూల్ పిలుస్తోంది. జూన్ 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడబోతున్నాయి. అయితే సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో రీఓపెనింగ్ హడావిడి మామూలుగుండదు. టీచర్లు విద్యార్థులకు వెల్కమ్ చెప్పడానికి బోర్డు నిండా రంగురంగుల చాక్ పీస్లతో వెల్కమ్ కొటేషన్స్, డ్రాయింగ్స్ వేస్తారు. ఇక టీచర్లను స్టూడెంట్స్ సర్ప్రైజ్ చేస్తూ నానా హంగామా చేస్తారు. స్కూల్ రీఓపెనింగ్ రోజు మొత్తానికి పండుగ వాతావరణం మనకు కనిపిస్తుంది ఈ ప్రైవేట్ స్కూళ్లలో. అదే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు భిన్నంగా వాతావరణం ఉంటుంది. మామూలుగానే అంతంత మాత్రంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో రీఓపెనింగ్ రోజు పెద్దగా విద్యార్థులు స్కూల్కి రారు. గతేడాది స్కూల్లో ఉన్న విద్యార్థి మళ్లీ వస్తాడో రాడో కూడా క్లారిటీ ఉండదు. దీంతో రీఓపెనింగ్ కి పెద్ద హడావిడి మన ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. అయితే దీనికి చెక్ పెట్టడానికి రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి స్కూళ్లకు తోరణాలు కట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న స్కూళ్లలో స్ట్రెంత్ ను పెంచేందుకు హెడ్ మాస్టర్లు చొరవ చూపాలని ఆర్డర్స్ పాస్ చేశారు. స్కూల్ రీఓపెనింగ్ రోజునే పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఒక జత స్కూల్ యూనిఫామ్ అందజేయాలన్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు అమ్మ మాట, అంగన్వాడీ బంగారు బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మహోత్సవానికి సంబంధించి తహసీల్దార్, ఎంపీడీఓలు తమకు పెట్టిన టార్గెట్ను రీచ్ కావాలన్నారు. అయితే రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలపై హర్షం వ్యక్తమవుతుంది. తోరణాలతో వెల్కమ్ పలికితే వాళ్లకు స్కూల్ పట్ల ఆసక్తి కలుగుతుందని, దీంతో ప్రభుత్వ పాఠశాలలో కూడా చదవడానికి విద్యార్థులు ముందుకొస్తారని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.